ఎన్నికల్లో ఇచ్చినటువంటి వాగ్దానాన్ని తుంగలో దొక్కింది కాబట్టి ఈ జీవో నెంబర్ 93ని చించివేయడం జరుగుతుందని ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా అధికారంలోకి వచ్చి శ్రామిక వర్గాలను మర్చిపోయి మళ్ళీ ఉల్టా కేసులు పెట్టి అక్రమంగా నిర్బంధించి భయభ్రాంతులకు గురి చేసి మరి ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా 20% వైన్ షాపులలో రిజర్వేషన్ ఇస్తా అని చెప్పి ఆ రిజర్వేషన్ ఇవ్వకుండా మళ్ళీ పాత పద్ధతి ప్రకారమే పాత గవర్నమెంట్లో బీఆర్ఎస్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి రిజర్వేషన్ని అమలు చేసే విధంగా జీవో ఇచ్చి మోసం చేసినందుకు మరి నిరసనగా ఈరోజు బాధతో వాళ్ళందరూ కూడా రాజ్యాంగం రాసినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ ముందు మీరు రాజ్యాంగం ఎన్నో హక్కులు కల్పించారు, కానీ ఇలా అధికారంలో రావడానికి అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చి మమ్మల్ని బాధిస్తున్నారు అని చెప్పి మిగతా ఎన్నో శ్రామిక వర్గాల వాళ్ళందరూ ఇక్కడ రావడం జరిగింది. అందరు కూడా మోసం చేసిన జీవోను చించేయడం జరిగింది. కొత్త జీవో మాకు ఇవ్వాలి, ఖచ్చితంగా మేము గౌరవిస్తాం మాటలు నిలబెట్టుకుంటే, కానీ మోసం చేస్తే మేము ఎట్టి పరిస్థితిలో ఒప్పుకోమని చెప్పి అన్ని సంఘ నాయకులు కూడా ఇరాలు వాళ్ళ బాధతో వాళ్ళు చించేయడం జరిగింది. మరి ఈరోజు కామారెడ్డి డిక్లరేషన్లో చనిపోయిన గీతా కార్మికులకు 10 లక్షల ఎక్స్గ్రేషియా ఇస్తామన్నారు. ఈ వేదిక ద్వారా ఖచ్చితంగా చనిపోయిన కార్మికులకు 10 లక్షల ఎక్స్గ్రేషియాతోనే 100% ఇవ్వాలి. జీవో 93 సవరించి 20% పెంచి సొసైటీలకి అప్పచెప్పాలి. సర్వాయి పాపన్న మహారాజ్ పేరు జనగాం జిల్లాకు పెడతామన్నారు, వెంటనే పెట్టాలి. నీరా కేంద్రాలను మొత్తం కూడా జిల్లాలో విస్తరింపజేస్తామన్నారు. ప్రతి జిల్లా కేంద్రం నీరా కేంద్రాలు పెట్టాలి. 10 కోట్లతో నిర్మించినటువంటి ధర్మవిషయం గారి పేరుతో నిర్మించినటువంటి నందనంలో 2 సంవత్సరాల క్రితం బీఆర్ఎస్ గవర్నమెంట్లో 10 కోట్లతో నిర్మించారు, కానీ ఈరోజు 2 సంవత్సరాలు అవుతుంది, కనీసం చూడడానికి కూడా ఎవరు ఇవ్వలేదు. మూసేసి తాళమేసిర్రు. మిషనరీలన్నీ తుప్పు పడుతున్నాయి. ఆసియా ఖండంలోనే అత్యంత విలువైనటువంటివి ఒక కులవృత్తిని తెచ్చిపెడితే ఓపెన్ చేయకుండా తుప్పు పట్టే విధంగా చేయడం ఎంతవరకు సమంజసం? సర్వాయి పాపన్న పరిపాలించిన ప్రాంతాన్ని ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ మేము ఇచ్చినాం, కానీ దాన్ని కూడా మేమే ఇచ్చినామని చెప్తా ఉన్నారు. మరి దాన్ని ఎవరు రచించే నాతులే లేడు. గౌడ భవనాలు ఇచ్చినటువంటి ఆత్మగౌరవ భవనాలు కుల సంఘాలకు ఇచ్చినటువంటి అట్లే మూలుగుతూ ఉన్నాయి. మరి ఇచ్చిన హామీలు నెరవేర్చాలి. 42% రిజర్వేషన్ కూడా ఇవ్వాలి. గౌడ్లను వేధించకుండా తక్షణమే శాశ్వత లైసెన్సులు కూడా వాళ్ళకి ఇవ్వాలి. మూసేసినటువంటి హైదరాబాద్లో దుకాణాలు తెరిపించి వాళ్ళకు ప్రభుత్వ స్థలాలు ఇచ్చి ఆ స్థలాల్లో దుకాణాలు ఏర్పాటు చేయాలి. ఇవన్నీ హామీలు అయ్యేంతవరకు అన్ని కుల సంఘాలతో కలుపుకుంటాం. ఈ కులం ఒకటే బతకలేదు దుకాణం నుంచి. ఈ కులం 10 కులాలను బతికిచ్చింది. సచ్చి కింద పడి చెట్ల మీద నుంచి చనిపోయి 10 కులాలను బతికించింది. ఇవాళ 2 సంవత్సరాల్లో 1340 మంది చనిపోయినారంటే ఏ కుల వృత్తినైనా చనిపోతారు ఆ వృత్తి చేసుకుంటా. ఇంత ప్రమాదమైన వృత్తికి ఇంకా మీరు రకరకాల ఇన్సెంటివ్స్ ఇవ్వాలి.